హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈ వీడియోలో ఆల్ న్యూ 2026 టీవీఎస్ జూపిటర్ 125 డిస్క్ మోడల్ ఈ స్కూటీ గురించి ఈ వీడియోలో కంప్లీట్గా డిస్కస్ చేద్దాము. ఈ లేటెస్ట్ మోడల్ ప్రైస్ ఎంత పెట్టారు, ఫీచర్స్ ఏమున్నాయి, ఎవరు కొనాలి, ఈ టాపిక్స్ గురించి క్లియర్ కట్గా ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. ఈ జూపిటర్ 125 అనేది 125cc సెగ్మెంట్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూటీ అనడంలో ఎలాంటి డౌట్ లేదు. చాలా బాగుంటుంది ఈ స్కూటీ అనేది. అన్ని విషయాలు క్లియర్ కట్గా మాట్లాడుకుందాం. మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి, నాకు కొద్దిగా బూస్టింగ్గా ఉంటుంది. ఇంకా మనం వితౌట్ ఎనీ లేట్ లెట్స్ బిగిన్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మన ఈ స్కూటీ కలర్స్, లుక్స్, మోడల్స్ గురించి డిస్కస్ చేస్తే మోడల్స్ వైజ్ ఈ జూపిటర్ 125 అనేది టోటల్గా 4 మోడల్స్ అవైలబుల్గా ఉంది. డ్రమ్, డిస్క్, డిటిఎస్ఎక్సి, స్మార్ట్ ఎక్స్ కనెక్ట్, ఈ విధంగా 4 మోడల్స్ ఉంటాయి. ఇప్పుడు నేను రివ్యూ చేస్తున్న మోడల్ వచ్చేసి సెకండ్ మోడల్ అయిన డిస్క్ వేరియంట్ అనమాట. ఇప్పుడు మీలో కొంతమందికి డౌట్ వస్తుంది, 4 మోడల్స్లో ఏ మోడల్ తీసుకుంటే బెటర్ అని చెప్పి. ఈ జూపిటర్ 125లో ఉన్న 4 మోడల్స్లో నా ఫేవరెట్ మోడల్ వచ్చేసి డిటిఎస్ఎక్సి. ఈ మోడల్ అనేది చాలా బాగుంటుంది, ఎందుకంటే ఈ మోడల్లో డ్యూల్ టోన్ కలర్ ఫినిషింగ్ ఉంటుంది అనమాట. రియాలిటీలో చూడడానికి స్కూటీ అనేది చాలా బ్యూటిఫుల్గా బాగుంటుంది, అలానే ఫీచర్స్ కూడా బాగానే ఉంటాయి. లేదు మీకు బడ్జెట్తో ఎలాంటి ప్రాబ్లం లేదనుకుంటే డైరెక్ట్గా మీరు టాప్ మోడల్ కూడా తీసుకోవచ్చు, ఆ మోడల్ కూడా బాగానే ఉంటుంది. ఈ టాప్ మోడల్ ఏంటంటే ఫుల్లీ డిజిటల్ కలర్ టీఎఫ్టీ కన్సోల్ అయితే ఉంటుంది. ఈ వేరియంట్ కూడా బాగానే ఉంటుంది అనమాట. లేదు మేము ఎక్కువ బడ్జెట్ పెట్టలేం, తక్కువ బడ్జెట్లోనే ఒక మంచి మోడల్ కావాలనుకుంటే ఇప్పుడు నేను రివ్యూ చేస్తున్న ఈ డిస్క్ మోడల్ అనేది హ్యాపీగా మీరు తీసుకోవచ్చు. ఈ మోడల్ కూడా బాగానే ఉంటుంది అనమాట. ఏదైనా సరే మీ బడ్జెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఇంకా కలర్స్ గురించి డిస్కస్ చేస్తే ఈ జూపిటర్ 125 డిస్క్ మోడల్లో టోటల్గా 4 కలర్స్ అయితే ఉన్నాయి. అన్ని కలర్స్ ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. యాజ్ ఆఫ్ నో ఇప్పుడు నేను రివ్యూ చేస్తున్న గ్రే కలర్ కూడా రియాలిటీలో చూడడానికి చాలా బాగుంది, సైలెంట్ అండ్ సటిల్గా ఉందన్నమాట కలర్ అనేది. అలానే రిమైనింగ్ వైట్ అండ్ బ్లాక్ కలర్స్ కూడా రియాలిటీలో చూడడానికి బాగానే ఉంటాయి. మీ టేస్ట్ వైజ్ మీకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా లుక్స్ గురించి డిస్కస్ చేస్తే లుకింగ్ పరంగా కూడా ఈ జూపిటర్ 125 అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ లుక్స్ అయితే ఉంటుంది. ఈ స్కూటీ ఏంటంటే అన్ని ఏజ్ గ్రూప్ పీపుల్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. మీరు యూత్ అయినా, లేడీస్ అయినా, ఓల్డ్ పీపుల్ అయినా, మిడిల్ ఏజ్ పర్సన్స్ అయినా సరే, ఏ ఏజ్ గ్రూప్ పీపుల్ అయినా సరే హ్యాపీగా మీరు ఈ స్కూటీని తీసుకోవచ్చు. అందరికీ సెట్ అవుతుంది అనమాట. చాలా తక్కువ స్కూటీస్ మాత్రమే అన్ని ఏజ్ గ్రూప్ పీపుల్కి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే విధంగా ఉంటుంది. ఆ లిస్ట్లో ఈ జూపిటర్ 125 అనేది ఫస్ట్లోనే ఉంటుంది అనమాట. ఓవరాల్గా ఇది మాత్రం గుడ్ లుకింగ్ స్కూటీనే. కంప్లీట్గా మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను కలర్స్, లుక్స్, మోడల్స్ గురించి. నెక్స్ట్ ఇప్పుడు మనం రిమైనింగ్ టెక్నికల్ డీటెయిల్స్ గురించి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఈ స్కూటీ ఫ్రంట్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంటుంది, హెడ్ లైట్ పైన ఉన్న ఈ పార్ట్ మొత్తం కంప్లీట్గా ఫైబర్ ఇచ్చారు. అలానే హెడ్ లైట్ కూడా స్ప్లిట్ ఎల్ఈడి టైప్లో ఇవ్వడం జరిగింది. ఇది ఎల్ఈడి లైట్ కాబట్టి నైట్ టైం బ్రైట్నెస్, ఇంటెన్సిటీ, త్రో, విజిబిలిటీ అనేది బాగానే ఉంటుంది, అలాంటి ప్రాబ్లం ఉండదు. మనం డైలీ లైఫ్లో కమ్యూటింగ్ పర్పస్ కింద యూజ్ చేసుకోవడానికి హెడ్ లైట్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. అలానే హెడ్ లైట్ పైన బ్లాక్ కలర్లో స్మాల్ వైజర్ ఇచ్చారు. రైట్ అండ్ లెఫ్ట్ క్రోమ్ డీటెయిలింగ్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అలానే ఇంకా ఈ గ్రిప్ సెట్ క్వాలిటీ కూడా పర్లేదు, బాగానే ఉంది. స్కిప్ చేయకుండా పార్కింగ్ బ్రేక్ ఇచ్చారు, ఇది ఒక మంచి విషయం. హ్యాండిల్కి మాత్రం బార్ అండ్ వెయిట్స్ అయితే లేవు. ఇంకా సింగిల్ థ్రాటల్ కేబుల్ ఉంది. బ్రేక్ లెవర్స్ కూడా నార్మల్ టైప్లోనే ఇచ్చారు. అలానే ఇంకా బాటంలో ఉన్న ఈ ఫ్రంట్ ప్యానల్ అనేది ఫైబర్ ఇచ్చారు, సైడ్ ప్యానల్ మాత్రం మెటల్ ఇవ్వడం జరిగింది. ఈ ఫ్రంట్ సెక్షన్ ఏంటంటే మెటల్ అండ్ ఫైబర్ కాంబినేషన్లో ఉంటుందన్నమాట ప్యానల్ వైజ్. ఇంకా ఇక్కడ టీవీఎస్ అని 3D టైప్లో మెన్షన్ చేశారు. ఫ్రంట్ నెంబర్ ప్లేట్ బ్రాకెట్ కూడా ఉంది. అలానే ఇంకా సిగ్నల్ లైట్స్లో ఇంటిగ్రేటెడ్గా ఎల్ఈడి డిఆర్ఎల్ ఇచ్చారు. ఈ సిగ్నల్ లైట్స్ ఎల్ఈడి కాదు, బల్బ్ ఇవ్వడం జరిగింది. అలానే హజల్ లైట్స్ కూడా లేవు అనమాట ఈ డిస్క్ మోడల్లో. బట్ సిగ్నల్ లైట్స్లో ఏంటంటే బీప్ సౌండ్ అయితే ఇచ్చారు. అలానే ఇంక ఈ సిగ్నల్ లైట్స్ రైట్ అండ్ లెఫ్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే కొంచెం పెద్దగా క్రోమ్ డీటెయిలింగ్ అయితే ఇచ్చారు. ఇంకా ఈ సైడ్ ప్యానల్ దగ్గర టీవీఎస్ ఇంటెల్ గో అని చెప్పి స్టిక్కర్తో మెన్షన్ చేశారు. ఈ టెక్నాలజీ గురించి మీకు ఇంజన్ డిపార్ట్మెంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇంకా ఈ ఫ్రంట్ ఫెండర్ కంప్లీట్గా మెటల్ ఇచ్చారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చిన్నగా ఫెండర్కి రబ్బర్ ప్రొటెక్షన్ ఇచ్చారు, కొంచెం సేఫ్టీ వైజ్. అలానే ఇంకా ఈ డిస్క్ మోడల్లో డైమండ్ కట్ వీల్స్ ఇచ్చారు, చూడడానికి చాలా బాగున్నాయి ఇవి. ఇంకా ఈ ఫోర్క్ స్టంప్ పైన రిఫ్లెక్టర్ కూడా స్టిక్ చేశారు స్క్వేర్ షేప్లో. ఇంకా ఫ్రంట్ టైర్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది, 90/90 12" ట్యూబ్లెస్ టైర్ ఇచ్చారు. టీవీఎస్ ఓన్ కంపెనీ టైర్స్ని స్కూటీలో యూజ్ చేయడం జరిగింది. అలానే మనం ఫ్రంట్ బ్రేకింగ్ సిస్టమ్ గురించి డిస్కస్ చేస్తే 220mm పెటల్ డిస్క్ ఇచ్చారు, ఇది ఒక మంచి విషయం. సింగిల్ పిస్టన్ బ్రేక్ క్యాలిపర్ను యూజ్ చేయడం జరిగింది. ఎగ్జాక్ట్గా వీళ్ళు ఏ కంపెనీ బ్రేక్ క్యాలిపర్ని యూజ్ చేస్తారో ఇక్కడ మెన్షన్ చేసి అయితే లేదు. అలానే ఈ స్కూటీలో బ్రేకింగ్ సిస్టమ్ వైజ్ ఏబిఎస్ లాంటి ఫీచర్ అయితే ఉండదు, సిబిఎస్ బ్రేకింగ్ సిస్టమ్ మీద బ్రేక్స్ వర్క్ అవుతాయి. ఓవరాల్గా బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ అనేది బాగానే ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఫ్రంట్ సస్పెన్షన్ వైజ్ యాజ్ యూజువల్గా టెలిస్కోపిక్ ఫోక్స్ ఇచ్చారు. డే టు డే లైఫ్లో మనం కమ్యూటింగ్ చేసుకోవడానికి సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ అనేది ఎనఫ్ సరిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ స్కూటీలో ఉన్న కన్సోల్ గురించి డిస్కస్ చేస్తే డ్రమ్ అండ్ డిస్క్ ఈ బోత్ 2 మోడల్స్లో ఎల్లాగు ప్లస్ సెమీ డిజిటల్ కన్సోల్ ఉంటే, డిటిఎస్ఎక్స్ మోడల్లో ఫుల్లీ డిజిటల్ కలర్ఫుల్ కన్సోల్ ఉంటుంది.
అదే టాప్ మోడల్ అయిన స్మార్ట్ ఎక్స్ కనెక్ట్లో మాత్రం ఫుల్లీ డిజిటల్ కలర్ఫుల్ TFT కన్సోల్ ఉంటుంది. ఇప్పుడు మనం ఈ కన్సోల్ గురించి డిస్కస్ చేస్తే ఎన్లాగ్లో పెద్దగా ఇక్కడ స్పీడోమీటర్ ఇండికేషన్ ఇచ్చారు. కింద సెట్ మోడ్ బటన్స్ అయితే ఉన్నాయి కన్సోల్లో ఉన్న ఫీచర్స్ను బ్రౌజ్ చేసుకోవడానికి. పైన సైడ్ స్టాండ్ వార్నింగ్ ఇండికేషన్ లైట్ ఇచ్చారు. పక్కనే మాల్ ఫంక్షన్ లైట్, వార్నింగ్ ఇండికేషన్, ఇంజిన్ ఆటో స్టాప్ అండ్ స్టార్ట్ ఇండికేషన్, హై బీమ్ ఇండికేషన్, లో ఫీల్ ఇండికేషన్, ఎక్కువ అంటే పవర్ మోడ్ ఇండికేషన్స్ కూడా ఇచ్చారు. ఇంకా ఈ డిస్ప్లే లోపల ఫ్యూల్ గేజ్ ఉంది, ఓడన్ ట్రిప్ మీటర్స్ ఉన్నాయి, టైం ఇచ్చారు, యావరేజ్ ఫ్యూల్ ఎకానమీ ఉంది, ఫ్యూల్ రేంజ్ ఉంది, ఇన్స్టెంట్ ఫ్యూల్ ఎకానమీ కూడా ఉంది. అలానే సర్వీస్ ఇండికేషన్, బ్యాటరీ ఇండికేషన్, హెల్మెట్ ఇండికేషన్ కూడా ఇచ్చారు. బట్ ఈ కన్సోల్కి బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ అయితే లేదు. ఓవరాల్గా ఇది ఎన్లాగ్ ప్లస్ సెమీ డిజిటల్ కన్సోల్ అయినా డే టు డే లైఫ్లో మనకు కావాల్సిన ప్రతి ఫీచర్ అయితే ఇవ్వడం జరిగింది. బాగుందన్నమాట కన్సోల్ అనేది. అలానే స్కూటీ హ్యాండిల్ బార్ లెఫ్ట్ సైడ్ హై బీమ్, లో బీమ్, పాజింగ్ బటన్ ఇంటిగ్రేటెడ్గా ఇచ్చారు. కింద సిగ్నల్స్ ఇచ్చింది, ఇంకా కింద ఎల్లో కలర్లో హార్న్ బటన్ ఇచ్చారు. హ్యాండిల్కి రైట్ సైడ్ ఇంజిన్ ఆటో స్టాప్ అండ్ స్టార్ట్ బటన్ ఉంది, ఇంకా కింద రెడ్ కలర్లో సెల్ఫ్ స్టార్ట్ బటన్ ఇచ్చారు. ఓవరాల్గా స్విచెస్ క్వాలిటీ అయితే బాగానే ఉన్నాయి. నెక్స్ట్ నాకు ఈ జూపిటర్ 125 స్కూటీలో బాగా నచ్చే ఒక థింగ్ ఏంటంటే ఫ్యూల్ ఫిల్లింగ్ అనేది ఇక్కడ ఫ్రంట్లో అయితే ఇస్తారు. సో పెట్రోల్ బంక్లో మనం ఈజీగా ఫ్యూల్ అనేది ఫిల్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఒకటి బాగుంటుంది. ఇంకా ఇక్కడ మిడిల్లో లగేజ్ క్యారీకి అయితే ఇచ్చారు. రైడింగ్లో చిన్న చిన్న ఐటమ్స్ అయితే మనం క్యారీ చేసుకోవచ్చు. ఇంకా ఈ స్కూటీ కీ డిజైన్ చూడడానికి ఎలా ఉంటుంది, ఇది నార్మల్ కీనే, బట్ ఏంటంటే కొద్దిగా బల్కీగా ఉంటుంది అనమాట. కీ క్వాలిటీ కూడా పర్లేదు, బాగానే ఉంది. నెక్స్ట్ ఇంకా రైట్ సైడ్ టైప్ ఏ అంటే USB ఛార్జింగ్ సాకెట్ ఇచ్చారు. కింద 1 లీటర్ గ్లో బాక్స్ అయితే ఉంది. సో ఎప్పుడన్నా మీరు ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మీ ఫోన్ని ఛార్జ్ చేసుకోవాలనుకుంటే హ్యాపీగా ఛార్జ్ చేసుకోవచ్చు. అలానే ఈ స్కూటీలో కీ సిస్టమ్ అనేది మల్టీ ఫంక్షన్ కీ సిస్టమ్ అయితే ఇచ్చారు. ఇంకా ఈ స్కూటీలో ఉన్న ఫుట్ బోర్డ్ స్పేస్ గురించి డిస్కస్ చేస్తే ఓవరాల్గా ఫుట్ బోర్డ్ స్పేస్ అనేది 380 mm ఇచ్చారు ఈ స్కూటీలో. నేను ఈ స్కూటీ పైన కూర్చొని చెక్ చేసుకున్నప్పుడు నాకైతే చాలా ఫ్రీగా అనిపించింది, అలాంటి ప్రాబ్లం లేదు. హ్యాపీగా మీరు కొంచెం పెద్ద ఐటమ్స్ కూడా క్యారీ చేసుకోవచ్చు అనమాట రైడింగ్లో. సో ఈ స్కూటీలో ఫుట్ బోర్డ్ స్పేస్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి ఇది ఒక బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అని చెప్తాను. అలానే ఇంకా ఇక్కడ బాటంలోని ప్యానల్ అనేది మెటల్ కాదు, ఫైబరే ఇచ్చారు. ఇంకా ఈ స్కూటీలో ఇన్బిల్ట్గా సెంటర్ స్టాండ్ కూడా ఉంది. సీట్ కింద కూడా సెకండ్ క్యారీకి ఇచ్చారు, స్కిప్ చేయలేదు, ఇది ఒక గుడ్ థింగ్. ఇంకా పిలియన్ ఫుట్ రెస్ట్ డిజైన్ చూడడానికి ఎలా ఉంది, ఇది రబ్బర్ కాదు హార్డ్ ప్లాస్టిక్ మెటీరియల్ అనమాట. అలానే ఇక్కడ పైన క్రోమ్ డీటెయిలింగ్ కూడా ఇచ్చారు కొద్దిగా చిన్నగా. నెక్స్ట్ ఈ స్కూటీ బ్యాక్ సైడ్ బాడీ పార్ట్ మొత్తం కంప్లీట్గా మెటల్ ఇచ్చారు, ఇది ఒక గుడ్ థింగ్. ఇక్కడ జూపిటర్ 125 అని చెప్పి 3D టైప్లో కొంచెం పెద్దగా మెన్షన్ చేయడం జరిగింది. అలానే స్కూటీ ఎగ్జాస్ట్ డిజైన్ చూడడానికి ఎలా ఉంది, బల్కీగా క్రోమ్ టైప్లో ఎగ్జాస్ట్ పైన హీట్ షీల్ కూడా అయితే ఇచ్చారు. ఒకసారి సౌండ్ వినండి. ఇంకా ఇక్కడ O2 సెన్సార్ అయితే ఉంది, హీట్ షీల్ కూడా అయితే ఇచ్చారు. పక్కన ఇంజిన్ కూల్ చేసే ఫ్యాన్ అయితే వైట్ కలర్లో ఇచ్చారు. నెక్స్ట్ ఇంకా ఈ స్కూటీ బ్యాక్ సైడ్ టైర్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది, బ్యాక్ సైడ్ కూడా 90/90 12 ఇంచ్ వీల్ ఇచ్చారు. సో ఈ స్కూటీలో మైలేజ్ అనేది ఎక్కువ రావడానికి 90 సెక్షన్ టైర్ని ఉపయోగించడం జరిగింది. అలానే స్కూటీలో 12 ఇంచ్ వీల్స్ ఉన్నాయి కాబట్టి స్కూటీని రైడ్ చేసేటప్పుడు హ్యాండ్లింగ్ బాగుంటుంది, కంఫర్ట్ కూడా బాగుంటుంది అనమాట. మెయిన్గా ఎక్కడైతే రోడ్స్ అనేవి బాగోవో అక్కడ స్కూటీని రైడ్ చేసేటప్పుడు హ్యాండ్లింగ్ అండ్ కంఫర్ట్ అనేది చాలా బాగుంటుంది. వీల్ సైజ్ అనేది ఎంత పెద్దగా ఉంటే కంఫర్ట్ హ్యాండిలింగ్ అనేది అంత బాగుంటుంది. నెక్స్ట్ ఇంకా ఈ స్కూటీలో సీటింగ్ వైజ్ సింగిల్ లాంగ్ సీట్ ఇచ్చారు. ఓవరాల్గా సీట్ లెంత్ వచ్చేసి 790 mm వరకు ఉంటుంది. సో ఈ సీట్ కుషనింగ్ అయితే బాగానే ఉంది, ఎలాంటి ప్రాబ్లం లేదు, చాలా సాఫ్ట్గా ఉందన్నమాట కుషనింగ్ అనేది. హ్యాపీగా మీరు ఈ స్కూటీని ఫ్యామిలీ వైజ్ కూడా యూస్ చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఓవరాల్గా ఈ జూపిటర్ 125లో కంఫర్ట్ వైజ్ మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు, వన్ ఆఫ్ ద బెస్ట్ కంఫర్ట్ అయితే ఉంటుందన్నమాట ఈ స్కూటీలో. సీట్ గాబ్రెల్ కూడా అల్యూమినియం టైప్లో ఇచ్చారు, సి షేప్లో. హ్యాపీగా పిల్లల్ని బ్యాక్ సైడ్ కూర్చొని సీట్ గాబ్రెల్ని హోల్డ్ చేయగలడు. అలానే ఫ్రంట్లో ఇక్కడ 2 ఎయిర్ గ్రిల్స్ అయితే ఇచ్చారు, రన్నింగ్లో ఇంజిన్కి ఎయిర్ అనేది తగలడానికి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ స్కూటీ మెయిన్ హార్ట్ ఆఫ్ ద ఇంజిన్ గురించి డిస్కస్ చేస్తే టెక్నికల్ డీటెయిల్స్ వైజ్ సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 2 వాల్వ్స్ ఎయిర్ కూల్డ్ 124.8 cc OBD2B SOHC ఇంజిన్ ఈ స్కూటీలో ఉంది. పవర్ ఏం 8 bhp at the rate 6500 rpmలో, టార్కు 10.5 న్యూటన్ మీటర్స్ at the rate 4500 rpmలో ఇంజిన్ ప్రొడ్యూస్ చేయగలదు. CVT ట్రాన్స్మిషన్ మీద ఇంజిన్ రన్ అవుతుంది, బెల్ట్ డ్రైవ్ సిస్టమ్ అయితే ఇచ్చారు. అలానే స్కూటీలో కిక్ స్టార్ట్ సెల్ఫ్ స్టార్ట్ రెండు ఉంటాయి. కిక్ స్టార్ట్ను స్కిప్ చేయలేదు కాబట్టి ఇది ఒక బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అని చెప్తాను. అలానే ఈ స్కూటీ ఇంజిన్ లోపల ఇంటెలిగో అసిస్ట్ టెక్నాలజీ కూడా అయితే ఉంటుందన్నమాట. ఇదేంటంటే ఈ టెక్నాలజీలో ఇంజిన్ ఆటో స్టాప్ అండ్ స్టార్ట్ ఫీచర్ అయితే ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే ట్రాఫిక్ కండిషన్లో మైలేజ్ మనం సేవ్ చేసుకోవచ్చు. అలానే ఇంకో ఫీచర్ ఏంటంటే సైలెంట్ స్టార్ట్ టెక్నాలజీ కూడా ఇచ్చారు. స్కూటీని మనం సెల్ఫ్ చేసి స్టార్ట్ చేసినప్పుడు ఎలాంటి నాయిస్ లేకుండా సైలెంట్గా స్టార్ట్ అవుతుంది అనమాట స్కూటీ అనేది. అలానే ఇంకో ఫీచర్ ఏంటంటే ఎలక్ట్రికల్ టార్క్ బూస్ట్ కూడా ఉంటుంది. దీనివల్ల యూజ్ ఏంటంటే ఎప్పుడైనా మనం ఓవర్టేక్ చేద్దాం అనుకున్నా, లేదన్నా ఎత్తైన ప్లేసెస్ ఉంటాయి కదా హిల్ ఏరియాస్, అలాంటి ఏరియాస్లో స్కూటీని రైడ్ చేసేటప్పుడు
స్కూటీ లోపల ఎస్ఎంజీ మోటార్ అయితే ఉంటుంది. ఆ మోటార్ ఏం చేస్తుందంటే బ్యాటరీ నుంచి కొంత పవర్ తీసుకొని టార్క్ను బూస్ట్ చేస్తుంది అనమాట. దీనివల్ల ఏంటంటే పర్ఫార్మెన్స్ అనేది కొద్దిగా ఇంప్రూవ్ అవుతుంది. సో ఇదే ఓవరాల్గా ఇంటెలిగో అసిస్ట్ టెక్నాలజీ అంటే. ఇంకా పికప్ అండ్ పర్ఫార్మెన్స్ గురించి డిస్కస్ చేస్తే ఈ స్కూటీలో పికప్ అనేది బాగానే ఉంటుంది, అలాంటి ల్యాగ్ లేకుండా. ఓవరాల్గా మనం డే టు డే లైఫ్లో కమ్యూటింగ్ చేసుకోవడానికి ఈ స్కూటీ పికప్ అండ్ పర్ఫార్మెన్స్ అయితే సరిపోతుంది. హ్యాపీగా మీరు లాంగ్ రైడ్స్ కూడా వెళ్దాం అనుకుంటే ఈ స్కూటీ పైన వెళ్ళిపోవచ్చు. ఇంజిన్ పర్ఫార్మెన్స్ మాత్రం చాలా స్మూత్గా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఈ స్కూటీలో బ్యాక్ సైడ్ బ్రేకింగ్ వైజ్ యాజ్ యూజువల్గా 130mm డమ్ బ్రేక్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ సస్పెన్షన్ వైజ్ 3 స్టెప్ అడ్జస్టబుల్ సింగిల్ షాక్ అబ్జర్బర్ ఇచ్చారు. హ్యాపీగా మీరు బ్యాక్ సైడ్ సస్పెన్షన్ని మీ కంఫర్ట్ వైజ్ అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. అలానే ఇంకా ఈ స్కూటీ బ్యాక్ సైడ్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది. ఈ టైల్ లైట్ అనేది బల్బే ఇచ్చారు, ఎల్ఈడి ఏమి కాదు. బట్ బ్యాక్ సైడ్ టైల్ సెక్షన్లో కూడా ఇంటిగ్రేటెడ్గా ఎల్ఈడి డిఆర్ఎల్స్ ఇచ్చారు ఆ స్టైలిష్ డిజైన్ కోసం. అలానే నైట్ టైం నెంబర్ ప్లేట్ విజిబుల్ అవడానికి లైట్ ఉంది. టీవీఎస్ అని చెప్పి 3D టైప్లో కూడా మెన్షన్ చేశారు. ఓవరాల్గా ఈ స్కూటీ బ్యాక్ సైడ్ వ్యూ చూడడానికి ఎలా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా మనం బూట్ స్పేస్ గురించి డిస్కస్ చేస్తే ఈ స్కూటీలో 33 లీటర్స్ బూట్ స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది. చాలా ఎక్కువ బూట్ స్పేస్ అనమాట. ఎవరైతే సిటీస్లో ఉంటారో వాళ్ళు గ్రాసరీ ఐటమ్స్ని క్యారీ చేసుకోవడానికి ఈ స్పేస్ అనేది ఎనఫ్, చాలా బాగా సరిపోతుంది. మెయిన్గా మీలో ఎవరికైతే బూట్ స్పేస్ ఎక్కువ కావాలనుకుంటారో వాళ్ళకి జూపిటర్ 125 అనేది బెస్ట్ చాయిస్. బట్ మైనస్ ఏంటంటే బూట్ లైట్ లేదు, అదొకటి మిస్ అవుతుంది. బూట్ లైట్ కూడా ఇచ్చేసి ఉంటే బాగుంది అనిపించింది నాకు. అలానే ఇంకా ఈ స్కూటీ హార్న్ సౌండ్ కూడా ఒకసారి మీరు వినండి. నెక్స్ట్ ఇంకా ఈ స్కూటీ టోటల్ వెయిట్ వచ్చేసి 109 kgs వరకు ఉంటుంది. సో స్కూటీ అనేది రియాలిటీలో లైట్ వెయిట్ అనిపిస్తుంది హ్యాండిల్ చేసేటప్పుడు. అలానే గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఎక్కువ ఇచ్చారు, 163mm. ఇంకా ఈ స్కూటీ సీట్ హైట్ వచ్చేసి 765mm ఇచ్చారు, కొంచెం తక్కువ సీట్ హైట్ అనమాట. షార్ట్ రైడర్స్ కూడా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు, ఇది ఒక మంచి విషయం. అలానే ఈ స్కూటీలో చాసిస్ వైజ్ అండర్బోన్ చాసిస్ను ఉపయోగించడం జరిగింది. ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ 5.1 లీటర్స్ ఉంటుంది. అలానే స్కూటీ నుంచి మైలేజ్ అప్రాక్సిమేట్గా మీరు 50 kmpl మైలేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ జూపిటర్ 125లో మైలేజ్ అనేది మంచిగానే వస్తుంది. ఎప్పుడైతే మీరు స్కూటీని డీసెంట్గా రైడ్ చేస్తూ మంచిగా మెయింటైన్ చేస్తే మంచి మైలేజ్ వస్తుంది అనమాట స్కూటీ నుంచి. అలానే ఫైనల్గా ఈ స్కూటీ ఆన్ రోడ్ ప్రైస్ గురించి డిస్కస్ చేస్తే ఈ డిస్క్ మోడల్ ప్రైస్ వచ్చేసి ఆన్లైన్లో అప్రాక్సిమేట్గా 1,13,000 వరకు ప్రైస్ అయితే ఉంది. మీరు ఎగ్జాక్ట్గా ఆఫ్లైన్ ప్రైస్ కోసం, ఆఫర్స్ కోసం, ఫైనాన్స్ డీటెయిల్స్ కోసం స్టార్టింగ్లో షోరూమ్ నెంబర్ ఇచ్చాను కదా, కాల్ చేయండి, మీకు క్లియర్ కట్గా చెప్తారు. అలానే ఇంకా టీవీఎస్ షోరూమ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సర్వీస్ రీచ్ బాగుంటుంది. ఈ జూపిటర్ 125 మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది అనమాట. స్పేర్ పార్ట్ అవైలబిలిటీ కూడా బాగానే ఉంటుంది. ఎందుకంటే ఈ జూపిటర్ 125 అనేది ఎప్పటి నుంచో మన ఇండియన్ మార్కెట్లో సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ 2026 టీవీఎస్ జూపిటర్ 125 డిస్క్ మోడల్ గురించి. సో ఫ్రెండ్స్ ఓవరాల్గా మన ఇండియన్ మార్కెట్లో ఉన్న 125cc స్కూటీ సెగ్మెంట్లో జూపిటర్ 125 అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూటీనే. హ్యాపీగా మీరు ఈ స్కూటీని తీసుకోవచ్చు. మెయిన్గా ఈ స్కూటీలో బిల్డ్ క్వాలిటీ అనేది చాలా బాగుంది, అదొకటి బాగా నచ్చింది నాకు. అలానే ఇంజిన్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది, మైలేజ్ మంచిగా వస్తుంది. స్కూటీలో 12 ఇంచ్ వీల్స్ ఇచ్చారు, డిస్క్ ఉంది, ఎల్ఈడి హెడ్ లైట్ ఇచ్చారు, ఛార్జింగ్ సాకెట్ ఉంది, గ్లోబాక్స్ సపోర్ట్ ఉంది. స్కూటీలో కంఫర్ట్ బాగుంటుంది, హ్యాపీగా మీరు ఫ్యామిలీ సైడ్ యూజ్ చేసుకోవచ్చు. బూట్ స్పేస్ కూడా ఎక్కువగా ఇచ్చారు. స్కూటీ లుక్స్ చూడడానికి బాగుంది, అన్ని ఏజ్ గ్రూప్ పీపుల్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది, మైలేజ్ కూడా మంచిగా వస్తుంది. అలానే ఇప్పుడు నేను రివ్యూ చేస్తున్న ఈ డిస్క్ మోడల్ కూడా కొంచెం తక్కువ బడ్జెట్లో వస్తుంది కాబట్టి హ్యాపీగా మీరు కన్సిడర్ చేయొచ్చు. సో మీరు షోరూమ్కి వెళ్ళి అన్ని మోడల్స్ని చూసి కుదిరితే టెస్ట్ డ్రైవ్ చేయండి, అప్పుడు మీకు నచ్చిన మోడల్ని హ్యాపీగా తీసుకోవచ్చు. ఓవరాల్గా జూపిటర్ 125 అనేది ఒక మంచి స్కూటీనే. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఈ స్కూటీ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. బాయ్.